పెద్ద డెసిషన్. నువ్వు టిఫిన్ తింటావు, ఇడ్లీ తింటావా, దోశ తింటావా, అలాంటి చాయిస్ కాదు ఇది. ఇక్కడ ముంబైలో జనాలకి BST బస్ లో సీటే దొరకదు, నీకైతే ఐసీలో సీట్ దొరికింది. కానీ మిహిర్తో కలిసి పనిచేయడం కూడా పెద్ద ఆపర్చునిటీ కదా, అది కూడా తక్కువ మందికి లభిస్తుంది. ఒకవేళ తనకు చేయాలనుకుంటే చేయనివ్వు. అరే కావచ్చు, కానీ డిగ్రీ సర్టిఫికేట్ ఉండడం ముఖ్యం కదా. నువ్వు ఈ స్టార్ట్అప్ గీటప్ సైడ్ లో చేసుకోవచ్చు కదా, నిజంగా చెప్తున్నాను. ఒకవేళ మార్క్ జుగర్బర్గ్ హార్వర్డ్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి ఫేస్బుక్ మీద ఫోకస్ పెట్టుండకపోతే ఈ రోజు ఫేస్బుక్ ఉండేదే కాదు. ఒక్క మార్కైనా ఆ జూకర్బర్గ్ గురించి తెలుసా మనకు? కానీ ఆ 1500 మంది పిల్లల సంగతి ఏంటి? వాళ్ళు స్టార్ట్అప్ కోసం కాలేజ్ వదిలేస్తారు, తర్వాత రెండిట్లో ఫెయిల్ అయిపోతారు. వాళ్ళ గురించి తెలియదు కదా. నేను చెప్పేది చాలు, నేను ఏం చేయబోతున్నానో నాకు తెలుసు. ఏం చేయబోతున్నావు? నువ్వు ఇంతవరకు తను అర్థం చేసుకోలేదు. తను డిఫరెంట్ రా. కానీ ఒక్క విషయం బాగా అర్థమైంది. ఏంటి? నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు. అయినా వదిలే. ఓ హలో, మైండ్ దొబ్బిందా? We're just friends. జై మాతాజీ బాబు. జై మాతాజీ అమ్మా. నువ్వు ఇంతవరకు మిక్సీ రిపేర్ చేయించలేదు కదా? దీనికైతే ఇంకో 6 నెలల ఫైట్ మిగిలింది. నువ్వు చెప్పు. నేను ఐసీ వదిలేస్తున్నానమ్మా. నా టైం మొత్తం స్టార్టప్కి ఇవ్వాలనుకుంటున్నాను. హలో హలో అమ్మా, వినపడుతుందా? విన్నానుగా. నువ్వు ఐసీఈని వదిలేస్తున్నావు అంటే దీనివల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం లేదా? అంటే నువ్వు నన్ను అడుగుతున్నావా? నువ్వు నిర్ణయం తీసుకున్న తర్వాత నాకు చెప్తావు అనుకున్నాను. చూడు, ఐసీఈలో జాయిన్ అవ్వాలన్న నిర్ణయం కూడా నీదే. నీకు 50% వచ్చేది, అయినా నువ్వు ఐసీఈకి చేరుకున్నావు. ఎందుకంటే దాని వెనక నీ పట్టుదలుంది. నాకు అనిపించడం లేదు ఒకవేళ మేము ఫోర్స్ చేస్తుంటే కనీసం పాస్ అయ్యేవాడివని. ఇప్పుడు నువ్వు వదిలేయాలని నిర్ణయించుకున్నావంటే దాని వెనక కూడా నీకు ఏదో పట్టుదల ఉండే ఉంటుంది. మరి ఒకవేళ నేను స్టార్టప్లో ఫెయిల్ అయితేనా? ఒకవేళ మీ అందరినీ తలదించుకునేలా చేస్తాను? నువ్వు మీ డాడీ గురించి మాట్లాడుతున్నావు కదా, ఆయన కేవలం నువ్వు జీవితంలో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారంతే. కానీ నీకేది నచ్చుతుందో నువ్వు కేవలం అదే చెయ్యి. ఇక మిగతా విషయాలన్నింటికీ నీ వెనక నేను నిలబడ్డాను. సరే సరే, అయితే విను. స్టార్టప్ గురించి నాన్నకి ఇప్పుడే చెప్పొద్దు. సరే, ఒకసారి స్టార్ట్ అయిందంటే నేనే స్వయంగా చెప్తాను. ఓకే. సరే, తర్వాత మాట్లాడతాను. బాయ్. చెప్పండి, మీకేం కావాలి? బీటెక్ డ్రాప్ అవ్వాలి. ప్రాసెస్ ఏంటి? ఈ డిగ్రీ టెర్మినేషన్ ఫామ్ నింపు. ఒక వారంలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఒకవేళ నీ రిజైన్ వ్యాలిడ్ అయితే అప్పుడు నీ రిఫండ్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే. My name is Manoj Sharma. I have CGPA of 9.61 and... Manoj? Huh? Nana? ప్రిపరేషన్ ఎలా ఉంది? అంతా బాగానే జరుగుతుందన్నా. కానీ మీరు ఇక్కడ... నీకు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వచ్చాను. అమ్మ కూడా నీకోసం ఒకటి పంపింది. అలాగా? అరే, స్పూన్ ఇవ్వు. ఒక్క నిమిషం నాన్న, ఇదిగోండి. అమ్మ తరపున ఆల్ ది బెస్ట్. పెరుగు చక్కెర తినడం వల్ల ఈరోజు వరకు ఎవరికేం ఒరగలేదు. అయితే స్వీట్ అనుకునే తిను. ఎవరున్నారు అక్కడ? వంశిక మా అది తను నా ఫ్రెండ్. నోట్ తెరు. ఆంటీ నేను తినిపించాను. వెరీ గుడ్. ఇప్పుడు వాడి ఫోటో ఒకటి తీసి పంపించమ్మా. చాలా రోజులుగా నేను వాడి చూడలేదు. అమ్మా విను. ఆఫ్ కోర్స్ ఆంటీ. వద్దు, ఏం చేస్తున్నావు? వద్దు చెప్పాను కదా. వద్దు, నేను చెప్పాను విను. వద్దు, నా మాట విను. తల్లి
ఫోటో తీసావా? ఆంటీ ఇదిగో పంపిస్తున్నాను. ఫోన్లే మంచిదే. ఈసారి నాకు ఏదైనా కావాలంటే నేను నీకే ఫోన్ చేస్తాను. అమ్మా ఇక నేను ఫోన్ పెట్టేస్తున్నాను, అరే తర్వాత బాబు. ఫోన్ చేస్తాను. బాయ్. ఓకే. ఆల్ ది బెస్ట్. హలో సార్. హాయ్, సిట్. హాయ్, ప్రజెంట్ యూ రాత్రి రాణి. ఇది ఎలాంటి డెలివరీ సర్వీస్ అంటే అర్ధరాత్రి కూడా మీ మనసుకు నచ్చిందని మీ గుమ్మం దగ్గరకు వచ్చి ఇచ్చి వెళ్తుంది. ఇంట్రెస్టింగ్. బట్ హౌ ఆర్ యూ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్ అవుట్ దేర్? షూర్ సార్, ఐ థింక్ నా గ్రేడ్స్ అన్ని కూడా మిగతా వారికన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. మీరు గనక చూసారంటే నా ఓవరాల్ CGPA కూడా 9.61 సార్, మొత్తం సెమిస్ట్రీలో. అలాగే నా గురించి చెప్పాలంటే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను, అలాగే ప్యాషనేటింగ్గా ఉంటాను. మనోజ్, ఒక 2 కారణాలు చెప్పు మిగతా కంపెనీలు కాదని నువ్వు ఈ కంపెనీని ఎంచుకోవడానికి. మొదటిది, ఇది టైం ఆదా చేస్తుంది. ఇక 2, ఇది తన కస్టమర్ని ఇల్లు లేదా ఆఫీస్ అయినా కంఫర్ట్ జోన్లో ఉంచుతుంది. ఇలాంటి సర్వీస్ వేరే ఏ కంపెనీ ఆఫర్ చేయలేదు సార్. అండ్ వేర్ యూ సీ దిస్ కంపెనీ ఇన్ నెక్స్ట్ 5 years? సార్, నెక్స్ట్ 5 yearsలో నేను కంపెనీకి ది బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను సార్. అలాగే కంపెనీ ఎదుగుదలకు నేను కారణం కావాలనుకుంటున్నాను సార్. నిరంతరం కష్టపడాలనుకుంటున్నాను సార్. ఇట్ వాజ్ ఎ గుడ్ ప్రెజెంటేషన్. ఇంటర్నల్గా నేను డిస్కస్ చేసి చెప్తాను. గివ్ మీ సమ్ టైం. సార్, ఎంత టైం? కపుల్ ఆఫ్ అవర్స్. ఓకే. ఇంకేంటి స్టార్టప్ శర్మ, ఫండింగ్ దొరికిందా? ఆ? దొరికిందా ఫండింగ్? ఇంత టైం అయిపోయింది, ఇంతవరకు ఫోనే రాలేదు. కామ్ డౌన్. ఐఎమ్ షూర్ ఫండింగ్ దొరికే తీరుతుంది. గాయ్స్, ఇది చూడండి. మీ అందరికీ నా నమస్కారం. మేము మీకోసం ఈరోజు అన్నిటికంటే తాజా సమాచారాన్ని తీసుకొచ్చాము. మన రాజస్థాన్లోని కోటా సిటీలోని మహావీర్ ప్రాంతం నుంచి. అక్కడ ఐన్స్టీన్ అలాగే న్యూటన్ల మనస్తత్వం ఉన్న ఒక అద్భుతమైన జీనియస్ జన్మించాడు. అతను తన తల్లిదండ్రులకే కాదు మొత్తం కోటాకే పేరు తీసుకొచ్చాడు. ఇక కుర్రాడి పేరు మనోజ్ శర్మ. అవును, మనోజ్ శర్మకు మైక్రోసాఫ్ట్ ఎవరికి ఇవ్వని ఒక పెద్ద అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు అందరికంటే ఎక్కువ CGPA సంపాదించిన మనోజ్ శర్మ అలాగే వాళ్ళ నాన్నగారి అభిప్రాయం ఏంటో విందాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఐసీ ఢిల్లీ బయట ఉన్నాను. ఇక మనతో పాటు ఉన్నారు జీనియస్ మనోజ్ శర్మ గారి ఫాదర్. ఏ మనోజ్ శర్మ అంటే ఇతను మీ అన్నయ్యగా? మైక్రోసాఫ్ట్ నుండి 1 కోటి ప్యాకేజ్ అందుకున్నారు. అన్నా, మీ అన్నయ్య మరి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి సార్. తను వజ్రతో రికార్డ్ కూడా బద్దలు కొట్టాడు. కంగ్రాట్స్ అన్నా. సంజయ్, మిహిర్ జైన్. హలో సార్. హాయ్ సంజయ్. I really appreciate how detailed the presentation was. And I understand must have taken a lot of hard work. ఎస్ సార్, థ్యాంక్ యూ. But unfortunately, నీ ఐడియా మరీ ఐ కాంట్ లివ్ వితౌట్ ఇట్ అనేంతగా ఏం లేదు. అంటే సార్, చూడు, కామన్ ప్రాబ్లం ఉన్న చోటే బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం అంటే దాన్ని లక్షలు కోట్లు ఎదుర్కొంటూ ఉండాలి. నీ రాత్రి రాణి కేవలం నైట్ బర్డ్స్ కోసం అయితే మహా అయితే కొన్ని వేలలో ఉండొచ్చు. అందుకే నేను అసలు డబ్బు పెట్టలేను. ఒక నిమిషం సార్, మీకు ఐడియా నచ్చింది కదా. మరి ఇప్పుడు మీరు సడన్ గా ఎందుకంటారు ఇది ప్రాబ్లమ్ సాల్వర్ కాదని? కాదు, ఐ మీన్ ఏమైంది? హఠాత్తుగా ఏమైంది? వాట్ చేంజ్డ్? You can't do this. You're just unprofessional. No, what the hell? You can't change your mind like this. Sir, you have to be professional. You want me to be professional? ఓకే. ముందు నాకు నీలో పొటెన్షియల్ కనిపించేది, ఇప్పుడు కనిపించట్లేదు. సింపుల్. హలో. మనోజ్ యొక్క సక్సెస్ రహస్యం ఏంటి? నేను ఆల్వేస్ జీవితంలో 3 నియమాలను పాటించాను. మనసు పెట్టి గనక చదివితే మంచి కాలేజీకి వెళ్తావు,
మంచి కాలేజీకి వెళితే మంచి జాబ్ దొరుకుతుంది. మంచి జాబ్ దొరికితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మనోజ్ కేవలం మా ఫ్యామిలీకే కాకుండా టోటల్ కోటా ఫ్యామిలీకే మంచి పేరు తెచ్చాడు. ఏదమ్మా అలాగే జీనియస్ మనోజ్ శర్మ మీ అన్నకి ఈ నా సమయంలో congrats ఎలా చెప్పు. ఉన్నారంటే చాలా మీ వల్ల సంతోషంగా అయితే ఉన్నారు. ఏది అవదు. కెమెరామ్యాన్ దీపక్ ప్రసాద్ తో నేను మీ రామ్ గోపాల్, కోటా రాజస్థాన్. ధన్యవాదాలు. వంశిక కానీ తను ఒంటరిగా వదిలేసే తనని కొంతసేపు.